इधर ही पूरा आम खाता జర్నీ అప్డేట్ వచ్చేసి అయితే ఇప్పుడైతే మనం అయితే న్యూ బంగాయిగోన్ జంక్షన్ కూడా చేరుకున్నాం. ఇది వచ్చేసి అయితే మనకైతే అస్సాంలో ఉంటుంది. అండ్ వెల్కమ్ టు అస్సాం. అండ్ ఇప్పటివరకు మనం వచ్చేసి అయితే మన జర్నీలో 3414 కిలోమీటర్లు అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని మనం అయితే అస్సాం స్టేట్లో ఉన్న న్యూ బంగాయిగోన్ జంక్షన్కి అయితే చేరుకున్నాం గైస్. అండ్ ఈ స్టేషన్లో వచ్చేసి అయితే 7 ప్లాట్ఫామ్స్ ఉంటాయి అండ్ 12 ట్రాక్స్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ నుండి మనకైతే బరౌనీ నుండి గౌహాటి వెళ్ళే లైన్ ఒకటి కలుస్తుంది. అండ్ న్యూ బంగాయిగోన్ నుండి కామాఖ్య వెళ్ళే లైన్ అయితే ఒకటి కలుస్తుంది. అండ్ న్యూ బంగాయిగోన్ నుండి గోల్పారా టౌన్కి వెళ్ళే లైన్ కూడా ఒకటైతే కలుస్తుంది మనకైతే. స్టేషన్ వచ్చేసి అయితే మనకైతే ఎన్బిక్యూ. ఇది వచ్చేసి అయితే మనకి నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే జోన్ కిందకి అయితే వస్తుంది. ఇంకా మనం అయితే కవర్ చేసుకోవాల్సిన కిలోమీటర్స్ వచ్చేసి అయితే 740 కిలోమీటర్స్ అయితే ఉంది. అండ్ ఇక్కడ మనకి న్యూ బంగాయిగోన్ జంక్షన్లో వచ్చేసి అయితే 5 మినిట్స్ అయితే హాల్ట్ ఉంటుంది. మన ట్రైన్ వచ్చేసి అయితే 5 మినిట్స్ డిలేలో అయితే వచ్చింది న్యూ బంగాయిగోన్ జంక్షన్కి. 15 మినిట్స్ హాల్ట్ తర్వాత న్యూ బంగాయిగోన్ జంక్షన్ నుండి కూడా అయితే డిపార్ట్ అవుతున్నాం ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద నుండి అయితే.
ట్రైన్. जा पूरा घूम के वीडियो बना के यूट्यूब में डालना। चैनल का नाम क्या निराला? निरंजन तेराला। निरंजन तेराला। జర్నీ అప్డేట్ వచ్చేసి అయితే అస్సాంలో ఉన్న కామాఖ్య జంక్షన్కి అయితే మన దిబ్రుగఢ్ వివేక్ ఎక్స్ప్రెస్ అయితే చేరుకుంది గైస్. ఇక్కడ వచ్చేసి అయితే మనకైతే అఫీషియల్ హాల్ట్ అయితే లేదు, అన్అఫీషియల్ హాల్ట్ ఇక్కడ. ఎందుకంటే మనం వచ్చేసి అయితే ఆల్మోస్ట్ 1 hour హెడ్లో అయితే నడుస్తున్నాం. అందుకోసం అని చెప్పేసి అయితే మనకైతే కామాఖ్యకి అవుట్ సైడ్లో మనకు వచ్చేసి అయితే ఒక 40 minutes అయితే ఆపారు. అండ్ ఇక్కడ కామాఖ్య జంక్షన్లో వచ్చేసి అయితే మనకి ఆల్మోస్ట్ మన ట్రైన్ వచ్చేసి అయితే 1/2 hour ముందైతే వచ్చింది. సో మన టైం వచ్చేసి అయితే ఇప్పుడైతే 8:44 అయితే అవుతుంది. మనకి గౌహాటీకి వచ్చేసి అయితే 9 AM అయితే చేరుకోవాలి. అంటే మనకి ఇక్కడ నుండి గౌహాటీకి వచ్చేసి అయితే జస్ట్ 6 kilometers మాత్రమే ఉంది. సో మనమైతే బిఫోర్ టైంలో అయితే నడుస్తున్నాం కాబట్టి ఇక్కడైతే మనకైతే కామాఖ్య జంక్షన్లో అయితే అన్అఫీషియల్ హాల్ట్ అయితే ఇచ్చారు. మ్యాక్సిమం మనం వచ్చేసి అయితే ఆన్ టైం అయితే గౌహాటీకి అయితే చేరుకుంటాం అని చెప్పేసి అయితే అనుకుంటున్నాం. అండ్ ఈ కామాఖ్య జంక్షన్ వచ్చేసి కూడా మనకైతే గౌహాటీకి అయితే సపోర్టెడ్ స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చేసి అయితే GHY. గౌహాటీలో వచ్చేసి అయితే మనకి 7 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి, 14 ట్రాక్స్ అయితే ఉన్నాయి. అండ్ గౌహాటీ నుండి మనకి లైన్స్ కనుక చూసుకుంటే మనకైతే 3 lines అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి అయితే గౌహాటీ బరౌనీ లైన్ వయా బీహార్, పాట్నా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ వెళ్ళే రూట్ అది. ఇంకోటి వచ్చేసి అయితే మనకి గౌహాటీ నుండి
లంబడింగ్ వెళ్ళే రూట్ వయా డిబ్రూగఢ్. అండ్ మనం వచ్చేసి అయితే ఇప్పుడు గౌహాటి నుండి లంబడింగ్ వెళ్ళే రూట్లోనే వెళ్తాం. అండ్ ఇప్పటివరకు మనం వచ్చేసి అయితే 3526 కిలోమీటర్స్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని మనమైతే గౌహాటి రైల్వే స్టేషన్కి అయితే వచ్చాం. ఇది వచ్చేసి అయితే మనకి నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే కిందకైతే వస్తుంది గౌహాటి వచ్చేసి. గైస్ ఇప్పుడు వచ్చేసి అయితే నేను బ్రేక్ఫాస్ట్ కమ్ లంచ్ అని చెప్పేసి నేను ఇదైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ బిర్యానీయో తెలీదు, ఇదైతే మొత్తానికైతే తీసుకున్నా. ఇదేదో పులిహోర రైస్ లెక్క ఉంది, దాంట్లో 2 ఎగ్గులు కలిపినట్టుండు, మధ్యలో బఠానీలు ఉన్నాయి, 2 మిరపకాయలు ఉన్నాయి, పచ్చిమిరపకాయలు. ఇది వచ్చేసి అయితే మిక్స్డ్ పికిల్ అంట. ఈ డబ్బా చూడంగానే భయ్యా కిట్నా భయ్యా ఏ డబ్బా అన్నారు. ఉత్నా అని ఏదో హిందీలో చెప్పిండు, అది మనకు అర్థం కాక మనం వచ్చేసి అయితే 200 రూపీస్ నోట్ అయితే పెట్టినాము. ఆడ తిరిగి మనకి 140 రూపాయలు ఇచ్చిండు. అప్పుడు అర్థమైంది ఇది 60 రూపాయలని. పక్క స్టేట్లోకి వస్తే మెయిన్ థింగ్ ఏంటంటే లాంగ్వేజ్ ప్రాబ్లం. మనకు లాంగ్వేజ్ రాదు, హిందీ ఎంతో కొంత అయితే మేనేజ్ చేయగలను, పైసల విషయంలో అయితే అసలే మేనేజ్ చేయలేదు. ఫైనల్గా దీని టేస్ట్ ఎలా ఉందంటే తినొచ్చు, పర్లేదు బాగానే ఉంది. ఈసారి రైస్ కూడా ఉడికింది మంచిగానే ఉంది. ఏదో బఠానీ రైస్ లెక్క ఉంది. 2 కోడిగుడ్లు ఇచ్చిండు మధ్యలో. గుడ్లని యాక్చువల్లీ ఏంటంటే ఈ 2 కలిపి ఒకటే గుడ్డు. ఈ 2 గుడ్లను చూసి మనకి 2 గుడ్లు వేసిండేమో అనుకున్నా, మనల్ని పెద్ద గుడ్డు వేసిండు వీడు. యాక్చువల్లీ 2 ఇలా ఉండే, 2 లోపలికి ఇంకొంచెం ఇట్లుండే, చుట్టూ అన్నం ఇట్లా పెట్టేసి. సో ఈ 2 గుడ్లను చూస్తే నేనైతే నిజంగా 2 గుడ్లేమో అనుకున్నా. తిప్పి ఇట్లా వేస్తే 2 కలిపి ఒక గుడ్డ అయింది. దీన్ని చూస్తే నేను గుడ్డయ్యా. వెరీ గుడ్. చూసావు కదా, 2 కలిపి ఒక గుడ్డు. దిస్ ఈజ్ కాల్డ్ బిజినెస్, దిస్ ఈజ్ కాల్డ్ మోసం. గైస్ జర్నీ అప్డేట్ వచ్చేసి అయితే ఇప్పుడైతే మనం అయితే లంబడింగ్ జంక్షన్ కూడా చేరుకున్నాం గైస్. అండ్ ఈ స్టేషన్ కోడ్ వచ్చేసి అయితే LMG. అండ్ ఇప్పటివరకు మనం వచ్చేసి అయితే 3777 కిలోమీటర్లు అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుని మనం అయితే లంబడింగ్ జంక్షన్ అయితే చేరుకున్నాం. ఈ లంబడింగ్ జంక్షన్ వచ్చేసి అయితే మనకు అస్సాంలో ఆఫ్టర్ గౌహాటి 2nd బిగ్గెస్ట్ రైల్వే స్టేషన్ అని అయితే చెప్పుకోవచ్చు మనం అయితే. అండ్ ఈ స్టేషన్లో వచ్చేసి అయితే మనకైతే 5 ప్లాట్ఫామ్స్ ఉంటాయి అండ్ 14 ట్రాక్స్ అయితే ఉంటాయి. అండ్ మన ట్రైన్ వచ్చేసి అయితే లంబడింగ్ జంక్షన్కి 6 minutes డిలేతో అయితే చేరుకుంది. స్టేషన్ వచ్చేసి అయితే మనకైతే 1903 ఇయర్లో అయితే ఓపెన్ చేశారు. అండ్ ఈ స్టేషన్ వచ్చేసి అయితే ఫుల్లీ ఎలక్ట్రిఫైడ్. బట్ నాకు ఇంకోటి ఏంటంటే ఈ స్టేషన్ మొత్తం కూడా ఫుల్లీ ఎలక్ట్రిఫైడ్. ఈ రూట్లో ప్రతి రైల్వే స్టేషన్ కూడా ఫుల్లీ ఎలక్ట్రిఫైడ్ ఉంది, కానీ మనకైతే డీజిల్ లోకల్తో అయితే నడుస్తుంది, డీజిల్ లోకో. మేబీ ఇది వచ్చేసి అయితే మనకైతే మొత్తం కూడా సింగిల్ వే లైన్, సింగిల్ రూట్ లైన్ ఇది అయితే. అందుకోసం అని చెప్పేసి అయితే డీజిల్ లోకోని అయితే నడిపిస్తుర్రేమో అని చెప్పేసి అయితే అనుకుంటున్నా. ఫ్యూచర్లో ఇది కూడా మనకైతే డబుల్ లైన్ అయ్యే అవకాశం అయితే ఉంది. ట్రైన్ కంటే ఇప్పటిదాకా నేను డోర్ కానే వచ్చి
అప్డేట్ వచ్చేసి అయితే ఇప్పుడైతే మనం అయితే డిమాపూర్ కూడా చేరుకున్నాం గైస్. ఇంకా మనకి దిబ్రుగర్కి వచ్చేసి అయితే 307 కిలోమీటర్స్ అయితే ఉంది. అదేంటి నేను ప్రతిసారి బయట నుండి చేస్తాను, ఈసారి అయితే లోపల నుండి చేస్తున్నా అని చెప్పేసి అనుకుంటున్నారా? ఈ ప్లేస్ అయితే జర మంచి ప్లేస్ అయితే కాదు, ఎంతకన్నా మంచిది. మన సామాన్లు మనం సెక్యూర్గా ఉంచుకోవాలి, ప్లస్ మనం బి సెక్యూర్గా ఉండాలి కాబట్టి నేనైతే లోపల నుండి అయితే చేస్తున్నాను. అండ్ ఇక్కడ తెలిసిన అతను నేను చెప్పింది ఏంటంటే ఇది మంచి ప్లేస్ కాదు బయట నుండి బ్లాక్ చేయడానికి, నీ సామాన్ల దగ్గర అయితే నువ్వు ఉండు, ఎందుకంటే ఇక్కడ దొంగలు అనేది అయితే చాలామంది ఉంటారు. సో నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అని చెప్పేసి అయితే చెప్పారు. వాళ్ళంత మంచిగా చెప్పినాక మనం బయటికి వెళ్ళి చేస్తే కూడా మంచిది కాదని చెప్పేసి అయితే నా సీట్లో ఉండి నేనైతే ఇప్పుడైతే బ్లాగ్ అయితే చేస్తున్నాను. అప్డేట్ వచ్చేసి అయితే ఇప్పుడైతే మనం అయితే ఫర్కాటింగ్ జంక్షన్ కూడా చేరుకున్నాం గైస్. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి అయితే మనకి 3:37 అయితే అవుతుంది. మన ట్రైన్ వచ్చేసి ఆల్మోస్ట్ మనకైతే 10 మినిట్స్ ఎహెడ్ అయితే వచ్చింది మనకి ఫర్కాటింగ్ స్టేషన్కి అయితే. సో ఇక్కడ వచ్చేసి అయితే మనకి 2 మినిట్స్ హాల్ట్ అయితే ఉంది. సో మొత్తం అయితే మనకి 12 మినిట్స్ అయితే ఇదే స్టేషన్లో అయితే ఆగుతుంది. మన జర్నీలో కవర్ చేయాల్సిన కిలోమీటర్స్ వచ్చేసి అయితే 207. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి అయితే మనకి మరియాని జంక్షన్ అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ మనం వచ్చేసి అయితే దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇంకా ఎంత లేదన్నా మనకైతే 207 కిలోమీటర్స్ అంతే. బట్ మనకి 207 కిలోమీటర్స్కి కూడా 4 అవర్స్ అయితే చూపిస్తుంది. ఇప్పుడు ఎంత అవుతుంది మనకి 3:38 కదా, మన జర్నీ చేరుకునేసరికి అయితే 8:40 అని అయితే చూపిస్తుంది. అంటే 3:30 to 4:30, 5:30, 6:30, 7:30, 8:30 6 అవర్స్ చూపిస్తుంది జర్నీ. ప్రజెంట్ అయితే మనం అయితే ఆల్మోస్ట్ బిఫోర్ టైమే నడుస్తున్నాం కాబట్టి మ్యాక్సిమం నాకు తెలిసి అయితే దిబ్రుగర్ వెళ్ళేంత వరకు అయితే మనకైతే ఆన్ టైంలోనే వెళ్తుందని చెప్పేసి అయితే అనుకుంటున్నాను నేనైతే. మనకి అటు బ్యాక్ సైడ్ రూట్ ఉంది కదా, ఈ రూట్ వచ్చేసి అయితే మనకైతే జోర్హట్ రూట్ అయితే వెళ్తుంది, మరియాని నుండి జోర్హట్. ఇప్పుడు వచ్చేసి అయితే మనం ఫర్కాటింగ్ జంక్షన్ నుండి మరియాని రూటు, అంటే ఆల్మోస్ట్ ఇటు సైడ్ అయితే పేరుకి ఫర్కాటింగ్ జంక్షన్, కానీ నాకు జంక్షన్ లెక్క అయితే ఏం అనిపించలేదు. జస్ట్ మనకి ఇక్కడ లైన్ మారుతుంది కాబట్టి ఇది జంక్షన్. మనకి రైల్వే స్టేషన్ కూడా వన్ సైడ్ రైల్వే స్టేషన్ ఉంది. ఇదంతా కూడా మనకి డీజిల్లో ఇదంతా కూడా మనకైతే సింగిల్ లైన్ రూట్ ఉండడం వల్ల మనకి పక్కనే ఎక్కడ చూసినా వీడియోలు అయితే కనిపించట్లా. ఎక్కడ చూసినా మనకైతే టీయాక్ తోటలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. మనకి అస్సాం అంటేనే టీయాక్ కదా. చాలా ఎక్కువ ఉన్నాయి ఇట్లా. ఇక్కడ చూసినా మనకి మొత్తం కూడా మనకైతే ఇవే కనిపిస్తుంది. మనకి అస్సాం దాటిన దగ్గర నుండి చూస్తుంటే కూడా మొత్తం కూడా మనకైతే ఎండనే కొడుతుంది. యాక్చువల్లీ మనం ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, కానీ మనకి ఒకటి జరుగుతుంది. ఎందుకంటే మనకి మాన్సూన్ అంటే గుర్తొచ్చేది అస్సాం కానీ కేరళ కానీ కోన్కన్ రైల్వే కానీ. ఆల్రెడీ మన కోన్కన్ రైల్వేలో అయితే చూస్తారు కదా మాన్సూన్ని. బట్ ఈ అస్సాం జర్నీలో అయితే మనకి ఎక్కడ కూడా వర్షం అయితే లేదు. ఐ హోప్ లేకపోవడమే బెటరు, ఎందుకంటే ఇక్కడ ఒకసారి వర్షం పడింది అంటే
అది ఏ రేంజ్లో పడిద్ది అనేది అయితే మీ అందరికీ తెలిసింది. అస్సాం సైడ్ ప్రజెంట్ అయితే మన లక్ వల్ల ఎండ్ అయితే కొడుతుంది. గైస్ మనకు వచ్చేసి అయితే సౌత్ ఇండియన్ డిషెస్ అనేది ఉంది. అక్కడ రాసి కూడా ఉంది దోశ, ఇడ్లీ, వడ అని చెప్పేసి. ఈ డిషెస్ వచ్చేసి అయితే మనకి ఆల్మోస్ట్ మన సౌత్ ఇండియాలో తప్ప ఎక్కడ కూడా దొరికాయి. బట్ ఇక్కడైతే మనం అయితే చూస్తున్నాం అస్సాంలో సౌత్ ఇండియన్ డిషెస్. గత ఒక 10 కిలోమీటర్స్ నుండి అయితే మొత్తం కూడా మనకైతే ఇట్లాంటి టీ ఆకు తోటలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తం కూడా చాలా చూడడానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. మన ట్రైన్ కూడా చాలా స్లోగా వెళ్తుంది. 1000 కాదు 2000 కాదు, మన జర్నీలు వచ్చేసి ఆల్మోస్ట్ అయితే 4000 కిలోమీటర్లు. 4000 కిలోమీటర్లు జర్నీ చేసి మనమైతే సిమల్గురి జంక్షన్కి అయితే చేరుకున్నాం గైస్. ఇది కూడా మనకు వచ్చేసి అయితే అస్సాం స్టేట్లో అయితే ఉంటుంది. అండ్ ఈ స్టేషన్ కోడ్ వచ్చేసి అయితే SLGR. ఇది వచ్చేసి అయితే నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే జోన్ కిందకైతే వస్తుంది. మన జర్నీలో వచ్చేసి అయితే ఇంకా టూ హాల్స్ అయితే ఉన్నాయి. వాటి పేర్లు వచ్చేసి అయితే నకట్టరి అనే సంథింగ్ ఉంటుంది. అది పేరు కూడా తిరగట్లేదు మనకైతే. ఇంకోటి వచ్చేసి అయితే న్యూ తిన్సుకియా జంక్షన్. ఆ తర్వాత లాస్ట్ డెస్టినేషన్ వచ్చేసి అయితే మనకి దిబ్రూగర్కి వెళ్ళేసరికి మనకు వచ్చేసి అయితే మన ట్రైన్ 8:40 PM అయితే చూపిస్తుంది. అండ్ ఇట్స్ చూస్తుంటే మనకైతే డిపార్టింగ్ ఫంక్షన్. గైస్ యాక్చువల్లీ మనం వచ్చేసి అయితే నిన్న దిబ్రూగర్ వెళ్ళాలి. దిబ్రూగర్ వెళ్ళకుండా నేనైతే న్యూ తిన్సుకియాలోనే మన ట్రైన్ అయితే వివేక్ ఎక్స్ప్రెస్ అయితే డిపోర్ట్ అయితే చేశాను. ఎందుకంటే మనకి దిబ్రూగర్కి వెళ్తే మనకైతే టైం వేస్ట్ అవుతుంది. దిబ్రూగర్కి వెళ్ళి మళ్ళీ మనం అయితే న్యూ తిన్సుకియా రావాలి. ఎందుకంటే మనం అయితే ఈరోజు లీడో వెళ్తున్నాం కాబట్టి. అందుకోసం అని చెప్పేసి అయితే నేనైతే న్యూ తిన్సుకియాలోనే ట్రైన్ అయితే దిగా. బట్ నేను క్యాప్చర్ చేయడం అనేది అయితే మర్చిపోయా హడావిడిలో. బయటికి రాగానే ఇంకా నేను ఆటో ఎక్కేసి అయితే రూమ్కి అయితే వచ్చేసాను. అండ్ ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఈస్ నిరంజన్ దొరలా సైనింగ్ ఆఫ్ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అండ్ జై హింద్, బై బై, టేక్ కేర్.